ఖమ్మం జిల్లా బుగ్గపాడులో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఎల్వీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో డాక్టర్ వనమా లక్ష్మణ్ సాయి నేతృత్వంలో గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపునకు మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈసీజీతో పాటు బ్లడ్, షుగర్ టెస్టులు ఉచితంగా చేయడమే కాకుండా మందులు ఫ్రీగా అందించారు. సామాజిక సేవలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో బిగ్ టీవీ ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇలాంటివి మరిన్ని చేయాలని కోరుకున్నారు. బుగ్గపాడులో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. సామాజిక రంగంలో దూసుకుపోతున్న బిగ్ టీవీ ప్రారంభించిన అనతి కాలంలోనే చాలా వరకు కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ మరోవైపున ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా ముందుకెళ్తున్న బిగ్ టీవీ మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తానికైతే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి జిల్లాలో కూడా హెల్త్ క్యాంపులు పెట్టుకుంటూ చాలా వరకు కూడా పేదలకు ఉపయోగపడే విధంగా ఇక ముందుకెళ్తుంది బిగ్ టీవీ. దీంతోపాటు ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గంలో బుగ్గపాడు గ్రామంలో కూడా మరో క్యాంపు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తుంది బిగ్ టీవీ. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సత్తపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత మట్టా దయాన్ డాక్టర్ మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. జనరల్గా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క మెగా ఉచిత హెల్త్ క్యాంపుకు ఒకవైపున ఈ యొక్క వనమా లక్ష్మణ్ సాయి వాళ్ళ డాక్టర్ నేతృత్వంలోనూ ఎల్వీఆర్ హాస్పిటల్ సౌజన్యంతో మొత్తానికి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి మీరు గెస్ట్గా వచ్చినందుకు మీ 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 ప్రాంతంలో మీ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి మీరు వైద్య వృత్తిలో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఇదంతా? ముందుగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఎల్వీఆర్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి మెగా వైద్య శిబిరానికి వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. ముఖ్యంగా మీరు ఎన్నుకున్నది ట్రైబల్ ఏరియా చాలా మంచి పరిణామం. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో చాలామంది వైద్య సదుపాయాలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ బుగ్గపాడు గ్రామం చుట్టుపక్కల గ్రామాల ప్రజల మధ్య మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వైద్య శిబిరాన్ని మీకు బిగ్ టీవీ తరఫున మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా. రాబోయే కాలంలో మరిన్ని వైద్య శిబిరాలు ఈ ప్రాంతం నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మేము వైద్యులం కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. ఎవరు వచ్చినా ఎవరు వైద్య శిబిరాలు చెప్పినా సరే మేము స్వాగతిస్తాము. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే ఏ మంచి కార్యక్రమమైనా మీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మేము కూడా లాస్ట్ దాదాపు 15 years 16 years బ్యాక్ కూడా ఈ ట్రైబల్ ఏరియాస్ ఏదైతే ఉందో కుక్కునూరు, వేలూరుపాడు, మనకి అసురపేట ఏరియాలో దాదాపు 200-300 హెల్త్ క్యాంప్స్ కూడా పెడతాం జరిగింది. ఒక్కో రోజు 4-5 రోజులు కూడా ఆ ప్రాంతాల్లో ఉండి ప్రజలకు వైద్య సదుపాయం జరిగింది. అలాగే ఈరోజు మన సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో మీరు తీసుకున్నట్టు మంచి ప్రోగ్రామ్కి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీకు ఏదన్నా మెడిసిన్స్ విధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా సప్లై కావాలన్నా కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకోవచ్చు చాలా వరకు కూడా బుగ్గపాడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి బిగ్ టీవీ ఆధ్వర్యంలో పాటు మరోవైపు ఎల్వీఆర్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుకు చాలా వరకు కూడా విశేష మన స్పందన వచ్చింది. దీనికి సంబంధించి చాలా వరకు కూడా వైద్యులు పూర్తి స్థాయిలో కూడా అంటే ఈ యొక్క వైద్య శిబిరాన్ని ప్రారంభించేసుకుంటూ చాలా వరకు గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించే విధంగా ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి డాక్టర్ వనమా సాయి మనతో పాటు మనం మాట్లాడుతూ లక్ష్మణ్ సాయి డాక్టర్ ఉన్నారు, ఎండి. సార్, జనరల్గా ఈ యొక్క ఇప్పటికీ మీ ఆధ్వర్యంలో 2 క్యాంపుల పైగా ఈ యొక్క సత్తపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఎలాంటి కేసులు వస్తున్నాయి? ఈరోజు క్యాంపు చెప్పాలంటే చాలా స్పెషల్. ఎందుకంటే మా అందరికీ లీడర్ సార్ యాక్చువల్లీ దయానంద్ గారు, ఆయన ఈరోజు వచ్చి క్యాంపు రిబ్బన్ కట్ చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకు ఎప్పటి నుంచో తెలుసు సార్ ఎప్పటి నుంచో స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ ఉన్నారు, ఎన్నో ఫ్రీ క్యాంపులు చేశారు. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొనే ఎల్వీఆర్ హాస్పిటల్ ఈరోజు ఇలాంటి ఫ్రీ క్యాంప్స్ బిగ్ టీవీతో సౌజన్యం చేసుకొని జరగడం జరిగింది. ఇది 3వ క్యాంపు. నాకు చాలా ఆనందంగా ఉంది. మరిన్ని క్యాంపులు ఇంకా ముందు ముందు అందిస్తాము. మొన్న దంపేటలో కూడా దాదాపు 2-3 కేసులు కార్డియాక్ పేషెంట్ కేసులు, హెచ్ఓసిఎం హార్ట్లో హోల్ పేషెంట్లు మన దగ్గర కనిపెట్టడం జరిగింది. సో వాళ్ళకి నిన్నే సర్జరీ కూడా అయింది విజయవాడలో. అది ఎంతో ఆనందకరం. ఎందుకంటే 100 మంది రావచ్చు కానీ ఒక్కరు ఏదైనా ప్రాబ్లం ఉన్న డయాగ్నోస్ చేస్తే ఆ డాక్టర్కి అంతకన్నా సంతోషం ఏమి ఉండదు. సో నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్యాంప్లో కూడా చూద్దాం, ఎంతోమంది షుగర్ పేషెంట్లు వాళ్ళందరూ వచ్చి ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళందరికీ మరిన్ని సదుపాయాలతో మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నదే ఎల్వీఆర్ హాస్పిటల్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో దీని అందరికీ మా నాన్నగారు మెయిన్ కారణం అనమాట. మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఆయన దగ్గరుండి మమ్మల్ని అందరూ ముందు నడిపించారు. చూసుకోవచ్చు చాలా వరకు కూడా క్యాంపుకు సంబంధించి మెడిసిన్స్ కూడా చాలా వరకు బ్రాండెడ్ మెడిసిన్స్ కూడా అందుబాటులో పెట్టారు. మరోవైపున మాత్రం కొన్ని సుమారు ₹1,00,000 మెడిసిన్స్తో పాటుగా మరోవైపున అంటే ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్స్ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక కిట్ వాళ్ళకి అందిస్తూ షుగర్ టెస్టుల విషయం కావచ్చు, లేదా మరోవైపున ఈ యొక్క వీళ్ళందరికంటే ఏదైతే షుగర్ పేషెంట్లు కావచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్క కిట్ కూడా వాళ్ళకి ఇక్కడ ఈ క్యాంపులో అందిస్తూ కూడా ముందున్న నేపథ్యం ఉంది. సార్, మీరు కూడా డాక్టర్లు కాబట్టి మీ వైద్యులు కనుక దీన్ని ఇలాంటి వాటి ఈ కిట్స్ తోటి ఎలాంటి ట్రీట్మెంట్ అందించడానికి అవకాశం ఉంటుంది సార్? క్యాంపులో ఇలాంటి సహజంగా అసలు ఏర్పాటు చేస్తారా? అంటే చాలా తక్కువ వాస్తవానికి. సరే, మన
హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏదో సాయి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా క్యాంపులో అన్నీ కూడా ఏదైతే టెస్టులు ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడే మొత్తం అన్ని టెస్టులు కూడా ఉన్నాయి. అది కూడా ఫ్రీగా చేయటం అభినందన విషయం. ఎందుకంటే మనకి ఇప్పుడు వైద్యం వచ్చేవరకు వైద్య రంగంలో కూడా వ్యాపార ధోరణి పెరిగిపోయింది బాగా. ఒక పేషెంట్ వెళ్ళాడంటే పేషెంట్ దగ్గర నుంచి మనం ఎంత రాబడి అనేది చూస్తున్నారు తప్ప సమాజ సేవ చేసే పరిస్థితి లేదు. అలాంటి తరంలో ఈరోజు మన సాయి గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ తరఫున మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైనా సరే వ్యాపార దృక్పథం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా హాస్పిటల్ యాజమాన్యం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంత బ్రాండెడ్ మెడిసిన్స్ సుమారు అన్నీ కూడా బ్రాండెడ్ ఉన్నాయి, మంచిగా పేషెంట్స్కి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఒకసారి ఈ మెడిసిన్స్ అన్నీ కూడా చూస్తూనే ఉన్న మనం కూడా అన్ని డిసీజెస్కి ఇక్కడ ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది బిగ్ టీవీ ఆధ్వర్యంలో. మరొకసారి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన బిగ్ టీవీ వారికి అభినందన తెలియజేస్తూ, అలాగే సాయి గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఏదైనా సరే ప్రజల్లో మనం ఉన్నప్పుడు, ప్రజల కోసం మనం ఆలోచించేటప్పుడు మనకి వచ్చే మనీ కూడా కాకుండా ప్రజల నుంచి మన సాటిస్ఫాక్షన్ పొందితే ఖచ్చితంగా హాస్పిటల్ ఎప్పుడైనా సక్సెస్ అయ్యింది. డబ్బుల విషయంలో ఎప్పుడు ఆలోచించొద్దు. ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. అది మనం చూసి కనుక ప్రజలు మన సేవ చేసైతే ఖచ్చితంగా వాళ్ళు మన హాస్పిటల్ని ఆదరిస్తారు. ముందుగా బిగ్ టీవీకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ద్వారా మాకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఎంతోమందికి మా హాస్పిటల్ తరఫున ఫ్రీ సర్వీస్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడ చేసినా కూడా ఈసీజీ సౌకర్యాలు ఉండడం, మన దగ్గర అన్ని రకాల టెస్టులు చేస్తున్నాం, ఫ్రీగా ఈసీజీ చేస్తున్నాం. అట్లనే ఫ్రీ మెడిసిన్ కూడా క్వాలిటీ బ్రాండెడ్ ఐటమే ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఐటమ్ అంతా చేస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారికి, ఈ కార్యక్రమం వచ్చిన మా దయానంద గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. సో మొదటిగా చూసుకోవచ్చు, బుగ్గపాడులో మాత్రం మెగా హెల్త్ క్యాంపుకి మాత్రం అపూర్వ స్పందన వచ్చింది. మరోవైపు బుగ్గపాడు హెల్త్ క్యాంపుకు సంబంధించి పరిసర ప్రాంత ప్రజలు కూడా చాలా మంది కూడా ఈ క్యాంపుకి వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఈ బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన ప్రతి గ్రామంలో కూడా అపూర్వ స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ.